హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా నిజమైన దయ్యాల హర్రర్ ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఒకరోజు మేము బజార్కి వెళ్ళి అట్లే మా చుట్టాలకి వెళ్ళి ఇంటి దారి పట్టాము. ఆ రోజు ఆదివారం అమావాస్య కూడా కావడంతో మాకు ఆ విషయమే గుర్తులేదు. అలా వస్తున్న మాకు దారిలో దట్టమైన చీకటి, దట్టమైన చెట్లు, చాలా మబ్బుగా కటిక చీకటిగా ఉంది. అలాగే వస్తూ ఉన్నాము. సెల్ ఆన్ చేసుకొని లైటు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక చెట్టులోంచి ఒక ఆకారము ఏదో అదే పనిగా మా వైపే రావడం గమనించాము. ఎవరో మా చిన్న కొడుకు, "అమ్మ, ఎవరో వస్తున్నారు ఎటు" అన్నాడు. ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ చూసాము. ఒక ఆమె వస్తూ కొంచెం జుట్టు విరబోసుకొని మా వైపే రాసాగింది. వస్తూ, "మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అంది. "మేము ఇట్లా మా ఇంటికి పోతున్నాము." "ఎక్కడ మీ ఇల్లు?" అని అడిగాను. "మీ ఇంటికి దగ్గరలోనే, నేను వస్తాను, ఉండండి, ఆగండి" అంటూ ఇట్లా గజ్జెల మోతతో గలగలా గజ్జెల సౌండ్ చేస్తూ రాసాగింది. మాకెందుకో టైం చూసాము. అంతవరకు టైమే చూడలే. టైం చూస్తే 11:30, 11:30. వామ్మో, ఈ దారి అసలే మంచిది కానీ కాదని అందరూ అనుకుంటుంటారు. మాకెందుకు, అసలు మేము టైం చూసుకోకుండా 10:30 అనుకుంటూ వచ్చినాము. భయం ఒక గుండెలో దడ మొదలవసాగింది. చుట్టూ దట్టమైన అడవి. చూస్తే అరిచి గీపెట్టిన మనుషులు లేరు. ఈ టైంలో ఈమె అనుకుంటూ భయంగా అడుగులు ముందుకేస్తూ వెళుతున్నాము. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళుతున్నాము. అది కూడా అంతే వేగంగా మా వైపు వస్తూ ఉంది. "ఆగండి, నేను వస్తున్నాను" అంటూ మల్లెపూలు ఉన్నాయి చేతిలో. అవి స్మెల్ ఎంత దూరమైన అట్లే కొడతాను ఉబాలిపోతూ. ఆ స్మెల్తో మరింత దగ్గరగా వస్తున్నట్టు అనిపించసాగింది. భయంతో గబగబా నడుస్తూ వెళ్తున్నాము. ఎప్పుడు ఇల్లు చేరాము మాకే తెలియదు ఫ్రెండ్స్.